అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. సో బాలయ్య బాబు గారి సినిమా కోసం 1000 కళతో ఎదురు చూసినాము. ఈ రోజు ఖచ్చితంగా సినిమా వస్తుందని చెప్పేసి చాలా ఆశలు పెట్టుకున్నాం. సినిమా పోస్ట్ పోన్ అయింది. ఫ్యాన్స్ మాత్రం చాలా చాలా బాధపడుతున్నారు. మీరేం చెప్తారు ఇన్సిడెంట్? మీరు ఆశలు పెట్టుకున్నారేమో. నేను పడుకోవడం మానేసిన అనమాట. ఇంకోటి ఏంటంటే కామన్ మ్యాన్ బతకూడదని చెప్పి ఇంకా నేను డిసైడ్ అయిపోయాను అనమాట. ముఖ్యమంత్రి బామ్మరిది ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా అలాంటి వ్యక్తి సినిమా ఆపారంటే మాత్రం యాక్షన్ రియాక్షన్ గట్టిగా ఉంది. కామన్ మ్యాన్ అయితే చాలా జాగ్రత్తగా బతకాలన్నమాట. నాకైతే బాగా క్లారిటీ వచ్చేసింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బావ అయ్యి ఉండి అతనికే అన్యాయం జరిగిందంటే మళ్ళాటి పీపుల్కి ఇంకా కంపల్సరీ అనమాట. అన్నీ ప్రతి యాక్షన్ 2 నెలల క్రితం ఎప్పుడో జరిగినట్టుంది. ఆ రియాక్షన్ నిన్న వచ్చింది. సో జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎవరైనా. సినిమా పోస్ట్ పోన్ కావడానికి రీజన్స్ ఏమైంటాయి అనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? వాళ్ళు చెప్పాను కదండి, యాక్షన్ 2 నెలల క్రితం వచ్చింది, ఇప్పుడు రియాక్షన్ వచ్చింది అంతే. అంతకుమించి ఏమి ఉండదన్న. యాక్షన్ రియాక్షన్ మీరు కొన్ని అబ్జర్వ్ చేశారంటే చూడండి, దిల్ రాజుకి చాలా థియేటర్లు ఉన్నాయని అంటారు. ఏ థియేటర్లో కూడా నాకు తెలిసినంత వరకు ఒక అఖండ సినిమా తెస్తున్నట్టు అంటించలేదు పోస్టర్. అంటే దిల్ రాజుకు ముందే తెలిసి ఉండొచ్చు అది ఈ సినిమా రాదు ఆడదని చెప్పి తెలిసి ఉండడం వల్ల ఆయన థియేటర్స్లో ఈ సినిమా కాక వేరే సినిమాలు వేసుకున్నాడు. అంటే వేరే హీరోల ఫ్యాన్స్ అందరు కూడా ఇంత హైప్ క్రియేట్ చేసుకున్నారు, టైంకి రిలీజ్ చేసుకోవడం చేత కదా అనే విధంగా విక్రిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? హైప్ ఏం లేదన్న, మంచి బూస్ట్ బంప్స్ అన్న. అసలు అఖండ 2 కోసం ఆల్మోస్ట్ హిందువులు అనే హైందవ ధర్మం అని తీసుకొచ్చారు. అఖండ 1లో అయితే చూపించారు పాత అయిపోతున్నా లేదా గుడులు క్లోజ్ చేస్తున్న గుడుల మీద చూపించారు. అంత 2లో అంతకు మించి ఎలాగో బీజేపీ ట్రెండే నడుస్తుంది కాబట్టి అంతకు మించి చూపిస్తారని చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఈ సినిమాని అసలు ఎవరో ఆపలేరు, అసలు ఆ బాక్స్ ఆఫీసులు షేక్ చేసేస్తుంది అనుకున్నారు. కానీ దానికి ఇట్లా మరీ ఏదో మంచి వేడి మీద ఉన్న మీద నీళ్ళు జల్లేసినట్టు అయిపోయింది అనమాట. అసలు చాలా డిసప్పాయింటెడ్ అనమాట. దానిలో ఫీల్ అవడానికి బాధపడడానికి ఏం లేదన్న. మన రష్యా సింహం అడుగు పెట్టిందన్న. మోడీ గారు పిఎం సార్తో ఇద్దరు కలిసి చూద్దామని చెప్పేసి ఆపారన్న. అంత మించి ఏం లేదు. ఏం ఫీల్ అవ్వద్దు. ఇవాళ నైట్ పడిపోతుంది, రేపు పొద్దున బాక్స్ బద్దలైపోతుందన్న. మరి కొంతమంది వేరే హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా వెక్రింపు చర్యలు చేస్తా ఉన్నారు కదా అన్న సౌండ్ వినపడనంత మట్టుకే, వినపడితే వేరేగా ఉంటది. ఓకేనా? ఎవరైనా పెట్టారా? ఎవరు పెట్టలే, ఏదో లోపల కొనుక్కున్నారు తప్ప సౌండ్ అనేది బయటికి రాలా. ఏ ఛానల్లోనూ రాలా బయటికి. అది మరి మా బాలయ్య అంటే కొద్ది దిష్టి తగిలింది అన్న. దిష్టి అనేది కామన్. మా బాలయ్య బాబుకి తగిలింది, ఏ దెబ్బతో పోయింది. పక్క రాష్ట్రం పిఎం వచ్చి మన దేశంలో చూస్తున్నాడంటే ఇంకేందన్నా? అదే నాకు కావాల్సింది. భారతదేశానికి 2 పిఎంలు కలిసి చూడబోతున్నారంటే ఇంకేందన్నా? మా బాలయ్య గారు అక్కడట్టు చరిత్ర 7 తరాలు గుర్తుంచుకుంటారన్న మా డాన్స్ మొత్తం. బ్రో చాలా సాడ్గా ఫీల్ అవుతున్నా బ్రో. ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయితే సెకండ్ షోకి వెళ్దామని టికెట్ బుక్ చేసుకున్నాను. నా టికెట్ అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ అది తిరిగి కూడా ఇవ్వరు. మళ్ళీ చూద్దాంలే బ్రో. ఏం అవన్నీ ఇంకా చెప్పలేము, వెనక్కి కూడా రాలేదు. అవన్నీ వేస్ట్ అయిపోయినాయి. మళ్ళీ థియేటర్ దగ్గర ఏమో సినిమా లేదు అని బయట బోర్డులు పెట్టి పంపిస్తున్నారు. డల్ అయిపోయాం అసలు బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ. అంటే ఆయన తాండవం కోసం, ఆ లుక్స్ కోసం, సాంగ్స్ కోసం మనము ఎంత హ్యాపీనెస్ గా ఎదురు చూస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసుకున్న ఏర్పాట్లన్నీ కూడా ఆ బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అవును, ఎంత ఎక్స్పెక్టేషన్ మీద రిలీజ్ అవుతుంది అనుకున్నాము. నేనైతే ఫస్ట్ అసలు ఆ మంచు కొండల్లో ఫైట్ సీన్ ఉంటుంది కదా, అసలు ఆ సీన్ కోసమే నేను ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్దామా అని చూశాను. కానీ అసలు ఆ సినిమానే అయిపోయింది. చాలా ఫీల్ అయిపోతున్నాం మేమందరం. ఒక రకంగా బాలయ్య బాబు గారికి పట్టిన దిష్టి అంతా వదిలిపోయింది అంటున్నారు. దీంతో మీరు ఏం చెప్తారు? అవును, ఒక 1 మంత్ నుంచి బాగా దిష్టి తగిలింది బాలయ్య గారికి. తగ్గిపోయారు కూడా కొంచెం. అందుకే ఎవరి దిష్టో మరి మొత్తానికి తగిలింది. సో చూద్దాం, ఇంకో మళ్ళీ ఒక 1 వీక్లో మళ్ళీ రిలీజ్ డేటు అనౌన్స్మెంట్స్ చేయొచ్చు. ఖచ్చితంగా రిలీజ్ డేట్ ఈ మంత్లోనే ఉంటుంది. నేను ఒకటే అనుకుంటున్నా, ఈ సినిమా జనవరిలో వస్తే బాగుండే. ఎందుకంటే జనవరిలో చాలా సినిమాలు వస్తాయి. పబ్లిక్ కూడా అప్పుడు అంతా స్వేచ్ఛా వాతావరణంలో అందరికి స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి, ఒక జర్నీ లాగా ఉంటుంది. బట్ ఏంటంటే ఈ డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయడం అనేది నాకైతే నచ్చలేదు. బట్ ఏదేమైనా సరే కానీ ఇప్పుడైతే నేను ఒకటే అనుకుంటున్నా, బాలయ్య బాబు మీద మొత్తం దిష్టి అయితే పోయింది. తన పైన చాలా దిష్టి ఉండే ఈ సినిమా అక్కడది. ఎందుకంటే తన అది వేషం ఎట్లా ఉన్నాయంటే ఒక శివుని ఆ పరమ భక్తులు, తను ఆ శివరూపం అనేది ఒక పేపర్లో చూస్తేనే అది బొల్లు మీద ఒక పుణికాల్లాగా వచ్చేస్తున్నాయి, గూస్ బంప్స్. ఏదేమైనా సరే బాలయ్య బాబు మీద పూర్తి దృష్టి పోయింది. బాలయ్య బాబు 65 ఇయర్స్లో ఈ సినిమా చేస్తున్నట్టనే నిజంగా చెప్తున్నా కదా. ఆ పేపర్లో ఫోటో చూస్తేనే అందరికీ పుణకాలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్ ఆ ఫోటో చూడండి ఇట్లా అయిపోతారు ఒక్కొక్కళ్ళు. సో ఏదేమైనా సరే అన్న,
నేనైతే అంతా మన మంచిగా అనుకుంటున్నా, ఏది జరిగినా మన మంచిగా అనుకుంటున్నా. చాలా బాధగా ఉంది. అఖండ 2 అంటే మామూలు విషయం కాదు. బాలకృష్ణ గారి సినిమా ఎన్ని సినిమాలు, సింహ అయితేమి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లెజెండ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు మనం చూస్తూ వచ్చాం. బాలయ్య బాబు గారికి అభిమానులు కాకుండా వాళ్ళు ఎవరు ఉండరు. నందమూరి తారక రామారావు గారు, ఆయన వారసుడిగా నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు చేశారు. అయితే ఈ అఖండ 2 అనే దాని మీద చాలా అంచనాలకి మించి ఎక్స్పెక్టేషన్స్ తెలుగు వాళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు అందరూ కూడా పెట్టుకున్నారు. ఆయన అభిమానులుగా మేము కూడా చాలా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చూస్తున్నాం. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో పర్సనల్ ఇష్యూ, అది అన్నగారిని ఆపలేవు. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఆయన అనేసి అటు ఊసేస్తాడు. సో ఎంతైతే ఉత్సాహంతో అఖండ 2 మనకి ప్రమోషన్ వైజ్ కూడా చాలా బాగా చేశారు, ఎంతైతే మనకి ఆగిందో అంతకి డబుల్ రెట్టింపుతో మళ్ళీ అఖండ 2 మళ్ళీ రిలీజ్కి వాళ్ళు డేటు అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. నా ఇతర హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ఇంత హైప్ ఇచ్చారు కదా నెల రోజుల నుంచి కూడా, మరి టైంకి రిలీజ్ చేసుకోలేకపోయారనే విధంగా వెక్కిరింపులుగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? అందరూ హీరోలు బాగుండాలి, వాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ కొన్ని వందల వేల మంది దీని మీద బతుకుతున్నాం. అందరు హీరోలు కూడా బాగుండాలి. ఎందుకంటే నేను కూడా ఒక సగటు ఆర్టిస్ట్ని కాబట్టి. సో అందరు హీరోలు ఒక ఎత్తు, బాలయ్య బాబు గారికి పోటీ అలాంటి ఆయన పట్టించుకోరు. ఎందుకంటే ఆయన అభిమానించే వాళ్ళు ఆయన సినిమా చూసి సంతోషపడాలన్నది ఆయన కోరిక. సో ఆయనకి నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, నాతో వీళ్ళు పోటీ, నాకు వాళ్ళ పోటీ అని బాలయ్య బాబు గారు ఎప్పుడూ అలాంటివి పెట్టుకోరు. సో ఆయనే పోటీ. బాగా ఫీల్ అవుతున్నాను. మేబీ అది రావాల్సింది ఇవాళ అయితే అది డైలాగ్ అన్ని మిస్ అయిపోయాయి కదా, సో అందుకని బాలయ్య బాబు గారి డైలాగ్స్ మిస్ అయ్యారు మీరు. బాగుంటాయి, పవర్గా ఉంటాయి. అందుకని అంటే ఆయన సినిమాలు ఇప్పటివరకు మీరు చాలా చూసుంటారు కదా, అసలు బాలయ్య బాబు గారు అంటే ఒక సపరేట్ ఫ్యాన్ వైబ్ ఉంటుంది. ఆ సినిమాలో ఎట్లా అనిపిస్తుంది మీకు బాలయ్య బాబు గారి డైలాగ్స్ కావచ్చు? ఏదైనా కూడా బాగుంటాయి. అంటే ఆయనకి ఫుల్ ఒక విజన్ ఉంటుంది, అదొక ఆయన రూట్ సపరేట్ బాగుంటుంది కదా, సో అందుకని అలా ఉంటుంది. కొంచెం లేట్ అయినా కూడా కంబ్యాక్ వేరే లెవెల్ ఉంటుంది అంటారా? ఎందుకుండదు, కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఆయన వైబ్, ఆయన స్టైల్, ఆయన అంతా సూట్గా సపరేట్గా బాగుంటుంది. సో అలా అనమాట. కంపల్సరీ ఆయన డైలాగ్స్ కానీ పవర్ఫుల్గా ఒక స్టోరీ రైటింగ్ కూడా అంత బాగుంటుంది అనమాట. అలా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ఇన్సిడెంట్ వల్ల ఆయనకు వచ్చిన దిష్టి పోయింది అంటున్నారు. మీరు అట్లే ఫీల్ అవుతారా? మేబీ అయ్యి ఉండొచ్చు, కంపల్సరీ. పోస్ట్ పోన్ అయితే ఏమైంది, పోస్ట్ పోతే ఏమైంది, మళ్ళీ వస్తాయి కదా కంపల్సరీ, రాకుండా అయితే పోదు కదా. సెల్ఫ్ శాడిజమే ఎక్కువ నాకు. నేను సెల్ఫిష్ నా కొడుకున్నాను కాబట్టి నేను డిసప్పాయింట్ అవ్వలేదు. బాలయ్య బాబు గారికి ఫోన్ చేసిన, సార్ టికెట్ పైసలు లేవంటే ఎవడు అన్నాడు. సర్లే సార్ అని చెప్పేసి పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి అన్న చెప్పాడు. అందుకని చెప్పేసి పోస్ట్ పోన్ అయింది కాబట్టి నేనైతే హ్యాపీ. కాకపోతే పోస్ట్ పోన్ ఎందుకు కొంచెం బాధ, ఎందుకంటే నైట్ నుంచి పడుకోకుండా కూర్చొని ఉన్నా. ఎవడో ఒకటి స్పాన్సర్ అయితే చేస్తాడులే ఫ్రెండ్షిప్లో. కాకపోతే నైట్ నుంచి బ్రో నేను 2 గంటల వరకు వేరే పనిలో నార్మల్గా నా పర్సనల్ పనిలో ఉన్నాను. ఆ తర్వాత అది కోడి నిద్ర అట్లుంటే చూడు, అట్లా పొద్దున 8, 7 ఎప్పుడు అవుతుంది, సినిమాకి ఎప్పుడు వెళ్ళాలి, టికెట్లు ఓపెన్ అయ్యలేదా అని చెప్పేసి పొద్దున 5ంటికి ఓపెన్ చేస్తే మా అయ్యా రే ఈ టైంలో ఫోన్ ఏం చూస్తున్నారు అని చెప్పి చెప్పులు విసురుతుంది నా మీద. అది అంత ఘోరంగా ఉంది బ్రో. ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తాయని చెప్తారు కదా, నిజంగా కాశ అయినా పోస్ట్ పోన్ అవ్వడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? ఆడెవడో హౌలగాడు 40 రీల్స్ వాడెప్పుడో సినిమా కట్టాల్సిన డబ్బులు వాడి కోసం ఇప్పుడు ఆపారంట. ఏమో ఆడెవడో అయ్యా ఆగుడో దూకుడు, ఆ సినిమా ఉన్నప్పుడు ఏదో చేశాడు, అప్పుడెప్పుడో కనపడ్డాడు, ఇప్పుడు ఎందుకు వచ్చాడు? బాలయ్య బాబు గురించి కక్ష పట్టొచ్చాడు వాడు. కావాలనే ఈ టైం చూసుకొని మరీ దెబ్బ కొట్టారు అనుకోవచ్చా? ఇక అంతే, వాళ్ళ అప్ప ఏదో తీసుకుందామని చెప్పి అట్లా వచ్చినట్టు కొడుతుంది. ఇగో చూడు, నేనైతే ఒకటే చెప్తా. ఇగో వేరే ఫ్యాన్స్, వేరే హీరో ఫ్యాన్స్ కానీ, ఈ హీరో ఫ్యాన్స్ కానీ, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ, ఎవరు ఫ్యాన్స్ అయినా కానీ మనం మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు సినిమాలు యాక్ట్ చేస్తున్నారు. సో నేను ఒక ఆర్టిస్ట్నే. సో నేను ఓజీ మూవీలో 1 ఫ్రేమ్ ఆఫ్ ఆర్టిస్ట్ని. సో ఏంటంటే ఎంటర్టైన్మెంట్ జనాలను, ప్రేక్షకులని ఎంటర్టైన్మెంట్ చేయడానికే వాళ్ళు అంతగా శ్రమిస్తున్నారు, కష్టపడుతున్నారు. దాంతోపాటు అంత ప్రొడక్షన్ కానీ, టీమ్ మెంబర్స్ కానీ, టెక్నికల్గా చాలామంది ఎడిటర్లు కానీ, ఎవ్రీథింగ్ ప్రతి 24-25 క్యాబ్స్ వచ్చేసి అంత స్ట్రగుల్ చేసి ఎంటర్టైన్మెంట్ చేయడానికి, జనాలని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అండ్ తెలియని విషయాలని తెలియజేయడానికి. అంతేగాని ఇది లాగ్ అవుతుంది, అది రిలీజ్ అవుతుంది అనేసి మనల్ని మనం గొడవ పెట్టుకోవద్దు. సో జెన్యున్గా ఏంటి చెప్తున్నా అంటే, టైం తీసుకుంటున్నారా అంటే
అక్కడ ఏదో చిన్న విషయూస్ వల్ల తీసేసుకుంటున్నారు. దానికోసం వెయిట్ చేయాలి అంతే. వెయిట్ చేయడం మన పెద్ద పెద్ద పనేం పడదు. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి వేరే సినిమాలు రిలీజ్ అవుతాయి. ఆ టైంకి ఆ వేరే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమాలు చూడండి, ఎంటర్టైన్మెంట్ చేయండి, ఎంటర్టైన్గా ఉండండి. ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏంటంటే యాక్షన్కి ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వకూడదు. కొంచెం స్పేస్ తీసుకోండి. స్పేస్ తీసుకొని రియాక్ట్ అయితే దానికి ప్రతిఫలం ఏంటో తర్వాత వస్తుంది. అర్థమవుతుందా? సో అందుకనేసి చెప్తున్నా, అఖండ 2 రిలీజ్ అవుతుంది, అవ్వకుండా మాత్రం ఉండదు. నిజంగా చెప్పాలంటే నేను అసలు ఎంత ఆశలు పెట్టుకున్నామో, నిన్నటి వరకు కూడా పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డైలాగులు కొట్టారు, ఓ రేంజ్లో రెచ్చిపోయారు, తొడలు కొట్టుకున్నారు, సినిమాల గురించి చెప్పారు. ఆయన మొత్తం రామారావు గారి రక్తం అది ఇది అన్నారు. కానీ పొద్దున నిజంగా నేను కూడా ఈరోజు రమ్మన్నారు, ఐమాక్స్ దగ్గరికి రమ్మన్నారు. 7:30కి ఫోన్ చేసి అక్క మూవీ రిలీజ్ చేయలేదు, ఆపేశారు అని చెప్పారు. కానీ నాకు జోకేశారు అనుకున్నాను, కానీ నేను రియల్గా నేను అనుకోలేదు. నేను చాలా బాధేసింది ఈరోజు. అస్సలు ఎంత బాధేసిందంటే, ఏంటి ఇట్లా అయిపోయింది. నిన్నటి వరకు మనం 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి బాలకృష్ణ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ఇదేంటి సినిమా ఆపేయడం ఏంటి అని చెప్పేసి నేను నమ్మలేదు. నాకు జోక్ వేయకండి, మీరు సినిమా చూస్తున్నారు, అబద్ధం చెప్తే బాగుండదు, నేను ఐమాక్స్ దగ్గరకు వచ్చి అందరినీ కలిపి అక్కడే పొల్లాడించి కొడతానని చెప్పాను. ఏందక్క నిజం ప్రామిస్ అని చెప్పగానే మళ్ళీ నేను కుమార్ కూడా ఫోన్ చేశా, లేదక్క ఆపేశారని చెప్తే, అదే తమ్ముడు ఈరోజే కదా రిలీజ్, ఎందుకు ఏంటంటే ఏం జరిగింది అంటే, లేదు ఇట్లా 30 కోట్లు వాళ్ళు ఇవ్వాలి డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళు ఆపేశారు అని చెప్తే లైఫ్లో ఫస్ట్ టైం బాలకృష్ణ గారి మేడం ఒక రకంగా బాలకృష్ణ గారికి పట్టినటువంటి దిష్టి అంతా కూడా పోయింది అనుకోవచ్చు ఈ యొక్క సంఘటన. అదే అయితే మనము ఏంటంటే ఇప్పుడు ఒకటి మంచి జరగాలంటే ఇలాగే అవుతుంది. అప్పుడు పుష్ప 2 గురించి రిలీజ్ కాకముందు అప్పుడు అనుకున్నాము, కానీ ఇంకా పుష్ప 2 కంటే ఓ రేంజ్లో ఈ సినిమా పోతుంది. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. దిష్టి అంటే దిష్టి పోయింది. మళ్ళీ ఇంకా కొత్తగా అందరూ ఎవ్వరు తగ్గరు. ఎవ్వరు బాలకృష్ణ రేంజ్ ఎలా ఉంటుందో ఇంకా అంతకంటే డబల్ సినిమా ఆగిపోయినా కానీ ఆ రేంజ్ ఆ డైలాగులు అవి అలాగే ఉంటాయి. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మాకేంటంటే ఈరోజు సినిమా చూడలేదే అనే ఒక బాధ ఒకటి ఉందన్నమాట, అంతే. ఎందుకంటే రాయలసీమ డైలాగులు చెప్పడంలో బాలకృష్ణ తర్వాతనే ఎవరైనా సరే